సో ఐ విల్ స్టార్ట్ విత్ ద సెకండ్ ఇయర్. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఇయర్లో జంప్ అవుతాను. ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళ లెసన్ మీకు కూడా అవసరమైంది. సో జాగ్రత్తగా వినండి. సో ఒకసారి మీరు లాస్ట్ క్లాస్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది రాలేదు? సో డెంట్ కమ్. సో లాస్ట్ క్లాస్లో ప్రామిసెస్ ఆఫ్ అబ్రహం మనం వాట్ ఈస్ ద ప్రామిసెస్ టు అబ్రహం రిగార్డింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ రిగార్డింగ్ ద ఇన్హెరిటెన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఏం వాగ్దానాలు చేశాడు, అవి ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడని లాస్ట్ క్లాస్లో హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడాం. ఇప్పుడు దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడు. సో మనం ఇశ్రాయేలు చరిత్ర మనం మాట్లాడినప్పుడల్లా మనం ఇది మాత్రం మనసులో పెట్టుకోవాలి. అందులో ఒకసారి అండి, జెనసిస్ చాప్టర్ 15. మీకు కూడా పనిచేస్తుంది. ఓకే ఓకే, అంటే మీకు ఎలాగో మీకు తర్వాత నేను చెప్పాల్సిందే, అందుకే కలిపేస్తూ ఉంటాను, మిక్స్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. లెక్క ప్రకారం సెకండ్ ఇయర్ తెలుసు. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఉందరు. సో దేవుని యొక్క గొప్పతనం ఇక్కడే మనకు అర్థమవుతాం. మార్నింగ్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము అది 4000 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక. ఆదాము పాపము చేసినప్పటి నుండి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చే వరకు ఉన్నటువంటి బృహత్తర ప్రణాళిక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆ ఒక్క వచనంలో దాన్ని నెరవేర్పుకి ఎంతకాలం పట్టింది? 4000 years, 4000 సంవత్సరాలు పట్టింది ఆదాము పాపం చేసిన దగ్గర నుండి. రైట్, ఇక్కడ ఈ యొక్క 15వ అధ్యాయము మీ 13, 14, 15, 16 వచనాల్లో, క్షమించండి 13, 14 వచనాల్లో మనం ఏం చూసామంటే గనక, ఆ సంతతి వారు తమది కాని ప్రదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. దాని నెరవేర్పు కూడా రాజుల గ్రంథంలో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. దేవుడి యొక్క వాగ్దానం ఎలా ఉంది, దాని యొక్క నెరవేర్పు ఎలా ఉందో కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసుకుంటూ వచ్చాం. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాలు నీ సంతతి వారు తమది కాని దేశంలో ఏం చేస్తారు? దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత నేను వారికి తీర్పు తీర్చేదను అని అంటున్నాడు. నేను వారికి తీర్పు తీర్చేదను అని చెప్తున్నాడు. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళింది వారికి తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? ఐగుప్తు దేశం వాళ్ళకి తీర్పు తీర్చడానికి, టు జడ్జ్. ఇంకో చోట ఏమంటాడంటే వారి దేవతలకు తీర్పు తీర్చడానికి అని అంటాడు. వారి యొక్క దేవుళ్ళకు తీర్పు తీర్చడానికని దేవుడు చెప్తాడు. అదే రకంగా ఈ రోజున మనం దాని ఎక్స్టెన్షన్ మాట్లాడాల్సిన అవసరం ఉందాం. ఇశ్రాయేలు ప్రజలను 70 మందిగా ఉన్నప్పుడు అక్కడికి తీసుకువెళ్ళాడు. ఎందుకని చెప్తున్నాడంటే, నేను వారికి తీర్పు తీర్చుదును అన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు వారికి నేను తీర్పు తీర్చుదును అన్నాడు. అయితే ఇంకో మాట ఏమంటే గనక, వారిని ఇక్కడికి తీసుకువచ్చింది కూడా వీరికి తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? ఐగుప్తులు కాదు, అంటే ఇశ్రాయేలు, అంటే అప్పటికున్న ఆ స్థానికులకు, అప్పటికి ఉన్న ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీల ద్వారా
స్థానికంగా నివాసం ఉన్న 7 జాతుల వారికి తీర్పు తీర్చడానికి ఇశ్రాయేలు ప్రజలను అక్కడికి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? కనాను దేశము తీసుకువచ్చాడు వీరికి తీర్పు తీర్చడానికి. ఇక్కడ నుండి 70 మందిగా ఉండగా వారిని ఐగుప్తుకు తీసుకువెళ్ళాడు. అక్కడ 400 సంవత్సరాలు ఉంచాడు. 400 సంవత్సరాల నుంచి వారికి తీర్పు తీర్చి 40 సంవత్సరాలు నడిపించి మరలా కానానుకు నడిపించాడు. కానానుకు తీసుకొచ్చింది కూడా వీరికి తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? ఇక్కడ 7 జాతుల వారికి తీర్పు తీర్చడానికి ప్రభు వారిని తీసుకుని వచ్చాడు. ఒకసారి మనం ఓల్డ్ క్లాస్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందో ఈ తీర్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి కొన్ని విషయాలు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి రివ్యూ చేస్తాను, మనకి అవసరమే. సో వారికి తీర్పులు తీర్చడానికి తీసుకువెళ్ళని చెప్పాను. సో తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి 15వ వచనంలో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. సో దేవుడు వారికి తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. ఇశ్రాయేలీల ద్వారా వాళ్ళకి తీర్పు తీరుస్తానంటున్నాడు. ఎవరికి? ఐగుప్తులకి. సో ఈ విషయాలు ఇలాగ మనసులో పెట్టుకోండి. ఐగుప్తీయులు వారికి రాజులు ఫరోలు. ఫరో అనే మాటకు అర్థము రాజు అని అర్థం. ఫరో అనే మాటకు అర్థం రాజు అని అర్థము. ఫరో అనేది పేరు కాదు, బిరుదు. ఆ ఫరోలకు పేర్లు ఉంటాయి. అంతకుముందు క్లాసులో మీతో మాట్లాడి జ్ఞాపకం ఉందో లేదో, మోషే పుట్టినప్పుడున్న ఫరో పేరు రామ్సెస్ II అని చెప్పాను, రెండవ రామ్సెస్. అలాగే మోషే ఐగుప్తీయులను విడుదల కలుగ చేసినప్పుడున్న ఫరో పేరు మెరెంతా అని చెప్పాను. PTHA మెరెంతా అని చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా? జ్ఞాపకం ఉందా? మెరెంతా ఎవరి పేరు? మోషే విడుదల కలిగి చేసినప్పుడున్న ఫరో యొక్క పేరు. ఇంకో మాటలో చెప్పాలంటే రామ్సెస్ II యొక్క కొడుకు ఇతను. రామ్సెస్ II యొక్క కొడుకు ఎవరు? ఈ మెరెంతా అనేవారు. రైట్. సో ఈ మెరెంతాలో కాలంలో ఇశ్రాయేలీని దేవుడు బయటికి తీసుకొచ్చాడు మోషే నాయకత్వంలో. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, ఫరోలు రాజులు ఐగుప్తీయుల నమ్మకం ఏంటంటే ఫరోలు దేవుని కుమారులు. ఎవరు? దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఈజిప్షియన్స్ బిలీవ్ దట్ ఫరోస్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ సన్స్ ఆఫ్ సన్. ఎందుకంటే వారి ప్రధాన దేవుళ్ళు 2 అని చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి వారి దేవుళ్ళు? ఒకటి సన్ గాడ్, రెండవది రివర్. రైట్. సో ఈ వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తీయులకు పెద్ద దేవుళ్ళు. వీళ్ళు సూర్యుని ఆరాధిస్తారు. ఇప్పుడు ఫరోలు సూర్యుని కుమారులని వారికి నమ్మకం. ఎవరు కొడుకు? సూర్యుని యొక్క కుమారు. అందువల్ల వారు చనిపోయినప్పుడు, ఫరోలు చనిపోయినప్పుడు ఏం చేసేవారంటే వారిని మమ్మీలుగా చేస్తారు. మీ అందరికీ తెలుసు మమ్మీఫికేషన్. కొన్ని వేల సంవత్సరాల పాటు. ఇంకో విషయం ఏదంటే మోషే కాలంలో ఉన్న ఒక ఫరో యొక్క శవం ఇప్పటికీ ఉంది. వేల సంవత్సరాల పాటు అది పాడు కాదు. ఏది? వారి యొక్క మమ్మీఫికేషన్ చేసిన ఏం పోస్తారో మనకు తెలియదు, కానీ వారి శరీరాలు ఇంకా అలాగే ఉంటాయి. అంటే పూర్తిగా ఇంత ఫ్రెష్గా ఉండవు, కానీ నల్లగా అయిపోయి మమ్మీలా ఒకలాంటి కట్టెలాగా అయిపోతాయి. సరే, ఏదేమైనా వాళ్ళ నమ్మిక ఏంటంటే వీళ్ళు మమ్మీలు చేసి ఏం చేస్తారంటే వారి యొక్క పిరమిడ్స్లో పెడతారు. ఎవరిని? ఈ యొక్క ఫరోల్ని. ఈ యొక్క పిరమిడ్లు ఫరోల యొక్క సమాధులు. అయితే వాళ్ళు ఈ పిరమిడ్స్లో పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దానిలో ఆహారం పెడతారు, పరవని పెడతారు, వారు సాధించిన కొన్ని నగలు పెడతారు. వారి నమ్మిక ఏంటంటే వారు ఆ పడవ మీద ప్రయాణం చేసి ఆహారం తీసుకుంటూ
వాళ్ళు సూర్యుల్లో లీనమైపోతారు అని ఐగుప్తీయుల నమ్మకం. ఐగుప్తీయుల నమ్మకం. అందువల్ల దీని లోపల నగలు, వజ్రాలు, వైడూర్యాలు పెడతారు. అవసరమైతే ఒక సింహాసనం పెడతారు. పడవ ఖచ్చితంగా పెడతారు. ఆహారం ఖచ్చితంగా పెడతారు. ఆహారం తినుకుంటూ ఆ నైలు నదిలో ప్రయాణం చేసి సూర్యుల్లో లీనమైపోతారు. వారు సూర్యుడి నుంచి వచ్చారు. అందువల్ల ఫరోల యొక్క నిర్ణయాలను ఈ ఐగుప్తులు ఎవరూ కాదనరు. వాస్తవానికి చంటి బిడ్డలను ఫరో చంపివేయమన్నప్పుడు కూడా వారెవరూ మాట్లాడలేదు. కారణం ఏంటిది? ఆ ఫరోల యొక్క నిర్ణయాలను ఎవరూ కూడా కాదు అనరు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫరో ఎన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా ఐగుప్తులు ఎక్కడ కూడా కాదు అని చెప్పిన దాఖలాలు మనకి ఎక్కడా కనపడవు. ఎందుకంటే ఐగుప్తులకి ఫరో అంటే అంత నమ్మిక, అంత గురి. ఎవరంటే ఫరోస్ అంటే. రైట్. ఇంకో విషయం ఏదంటే కనుక వారి మీద దేవుళ్ళు బయటికి తీసుకుని వచ్చేటప్పుడు, ఎవరిని బయటికి తీసుకొచ్చేటప్పుడు, ఇశ్రాయేలీయులు బయటికి తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు రప్పించాడు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశం యొక్క 10 దేవుండ్ల పైన తీర్పులు. ఐగుప్తు దేశం యొక్క 10 దేవుండ్ల మీద తీర్పులు. అంటే మన భారతదేశంకి ఈ విషయంలో ఐగుప్తులకి కొంచెం పోలిక కనబడుతుంది. భారతీయులు కుక్కని గౌరీదేవని, ఇంకేదేన్ని ఎద్దుని బసవ, ఏమంటారు? బసవ అంటే ఎద్దు కదా, ఎద్దు అని ఏమంటారు అని. అలాగా ఈ జంతువుల్ని కొన్ని పేర్లు పెట్టి ఎలాగ పూజిస్తారో వారు కూడా అంతే. ఎద్దును పూజిస్తారు, వారిదొక పేరు. మనదొక పేరైతే వారిదొక పేరు. నీటిని పూజిస్తారు, మనదొక పేరైతే వారిదొక పేరు. రైట్. ఇప్పుడు వీళ్ళు వారి యొక్క 10 దేవుళ్ళు ఉన్నారు. ఆ 10 దేవుళ్ళకి దేవుడు 10 తెగుళ్ళు రప్పించి ఆ 10 దేవుళ్ళకు, అంటే వారు కాదు దేవుళ్ళు, నేను దేవుడిని వారు నిరూపించుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మీతో మాట్లాడతాను. ఈ మాత్రం మీరు మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడు ఇలాగా వారు చేసిన నేరాల నిమిత్తమై వారి మీద తీర్పు వెలువరించిన తీర్పుకు ముందు వారిని ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని రోజు మాట్లాడదాం. దేవుడు ఎక్కడ తీర్పు తీర్చినా దానికి ముందు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒక హెచ్చరిక ఉంటుంది. ఇది మీరు దిద్దుకోవాలి, లేదంటే మీది తీవ్రమైపోతుంది, మీరు జాగ్రత్త పడాలని స్పష్టమైన హెచ్చరిక ప్రవక్తల ద్వారా కానివ్వండి, వారి మనస్సాక్షి గద్దింపు మరొకటో ఏ తీరో మనకు తెలియదు. కానీ గమనించండి, వారి మీద ఒక తెగులో తీర్పు రప్పించే ముందు ఖచ్చితంగా దేవుడు వారిని హెచ్చరిస్తాడు అన్నది వాస్తవం. ఎవరిని? ప్రజలను హెచ్చరిస్తాడు. రైట్. ఇప్పుడు ఈ విషయం ఎలాగ మనసులో పెట్టుకోనండి. 10 దేవుళ్ళు అంటే ఈ 10 తెగుళ్ళు వారి యొక్క 10 దేవుళ్ళ మీద తీర్పులు. మీకు టైం సరిపోదు, మొత్తం వర్షం రాసుకుంటూ వస్తే బెటర్. ఏంటంటే కనుక మీకు నోట్స్ మీకు గ్రూప్లో పెడతాను, మీరు ఇంటికి వెళ్ళి దాన్ని నోట్స్ తీసుకొని మీకు సరిపోతుంది. ఓకేనా? మీకు సులభంగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ని జంప్ అవ్వడానికి నాకు ఈజీగా ఉంటుంది. రైట్. సో ఇది ఇలాగా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రోజున ఇంకో విషయానికి రావాలి. ఇంకో మ్యాటర్ ఏంటంటే కనుక ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. 40 సంవత్సరాలు సంపూర్తిగా మోషేనే నడిపించాడు. తర్వాత చివరిలో యోర్దాను దాటి దగ్గర మాత్రమే నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. కానానులో పెట్టబడ్డారు. కానానులో వారు స్థాపించబడక మునుపు దేవుడు చెప్పిన ఆజ్ఞ, అందుకే దాన్ని జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలను 70 మంది ఉండగా ఐగుప్తుకి తీసుకువెళ్ళింది వారికి తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? వారిని తీసుకువచ్చింది ఇక్కడ వారికి మరలా తీర్పులు తీర్చడానికి తీసుకొచ్చాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రోజున సెకండ్ పార్ట్ మనం మాట్లాడదాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి రండి. డ్యూటెరోనమీ 7. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని
హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకునకూడదు వారిని. సో మీకు ఇంతకుముందు కూడా ఒకసారి ఈ మాటలు చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. సెకండ్ ఇయర్ వాళ్ళు, అంటే మీ సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పినట్లు మీకు కూడా వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది అదే. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సో దేవుడు అంటున్నాడు, మోషే ద్వారా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు. ఎవరిని? 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, 3వ లైన్లో చూడండి. ఆగండి 3వ లైన్. సంఖ్యకును బలమునకు నీకన్నా మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను. అక్కడ 7 జనములు అక్కడ నివాసం ఉన్నా. ఎక్కడ? కానాను. ఇంకో చెప్పాలంటే అసలు అది వాళ్ళదే. ఎవరిది? అది కనానీయులదే, ఇశ్రాయేలీయులది కాదు. ఎవరిది అది? కనానీయులదే. సో ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? అక్కడికి వచ్చింది ఇంకో చోట. అక్కడికి వెళ్ళే ముందు అక్కడ ఉన్నారు కదా, అక్కడ లేరా? ఇరాన్ నుంచి వచ్చాడు ఉన్నారు. ఎక్కడి నుంచి? కల్దీల ఊరు ఉన్నది కదా, అది అక్కడ నుండి వచ్చారు. ఓకే, అక్కడి నుంచి వచ్చారు సెటిలర్స్. ఎక్కడ? కనాన్లో. కాకపోతే అబ్రాహాముకు దేవుడు చెప్పాడు, నీకు నీ సంతతి వారికి ఇస్తానని చెప్పాడు. రైట్. సో రైట్, 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము. సో ఇది క్వశ్చనబుల్. ఎందుకంటే గనక దేవుడు ఎందుకు వారిని నిర్మూలము చేయమన్నాడు? ఎవరిని? 7 జాతుల వారిని. మీకు లాస్ట్ క్లాస్ మీకు జ్ఞాపకం ఉంటే ఈ క్వశ్చన్ మీకు రావాలి. ఇశ్రాయేలీలతో దేవుడు 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి? ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి వారిని 45 రోజులు నడిపించి సినాయి పర్వతం దగ్గర కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక నిబంధన చేశాడు. యు ఆర్ మై పీపుల్, ఐఎమ్ యువర్ గాడ్. దేవుడు చెప్పాడు మనది. ఎందుకు మిమ్మల్ని కోరుకున్నాను? మీరు సర్వదేశాలకి మీరు యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి మీరు కోరుకున్నారు. యు ఆర్ ద ప్రీస్ట్ టు ద వరల్డ్. అంటే వాళ్ళందరికీ మధ్యవర్తులుగా ఉండడానికి కోరుకున్నాను. అసలు మిమ్మల్ని కోరుకుంది ఇశ్రాయేలు జాతి యొక్క మీరుని ఎవరి కోసము? టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళకి మిమ్మల్ని కోరుకున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 7వ అధ్యాయం 2వ వచనము ద్వితీయోపదేశ కాండం వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, మీరు వారిని నిర్మూలము చేయాలి అన్నాడు. ఎవరిని? 7 జాతుల వారిని. సో మిగతా ప్రపంచం అంతా అక్కడ పెట్టండి. సో ఇక్కడ వారిని స్థాపింప చేస్తూ వారిని నిర్మూలన చేస్తున్నాడు దేవుడు. ఎవరిని? ఇప్పుడు ప్రపంచం కొరకు దేవుడు వారిని కోరుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. కానీ అక్కడ తీసుకొచ్చినప్పుడు వారిని నిర్మూలన చేయమంటున్నాడు. వారి నిర్మూలము చేయమన్నాడు. ఇప్పుడు ఇది ప్రశ్న, ఎందుకు వారిని నిర్మూలన చేయమన్నాడు? ప్రజల కొరకు కదా దేవుడు వారిని కోరుకుంది. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. మరి వీరి ద్వారా దేవుడు తను కనపరుచుకోవాలి కదా. కనపరుచుకోకుండా ఏం చేస్తున్నాడు? విశేషం ఏదంటే వారితో నిబంధన చేసుకొనక మునిపే వీరి నిర్మూలన డిసైడ్ అయిపోయింది. అది ఫస్ట్ ఆన్సర్. ఎవరి నిర్మూలన? కనానీయులు నిర్మూలన చేయడం కొరకే నిర్ణయం అయిపోయింది. నిర్మూలం అయిపోయింది. కాకపోతే ఏంటంటే దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? టైం ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఎంత టైం ఇచ్చాడంటే 4 తరాలు, 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఎవరికి? దేవుడి సమయాలు అలాగే ఉంటాయి. ఇంకో మాట, మీ అందరికీ తెలిసిన ఒక శ్రేష్టమైన ఉదాహరణ ఏంటంటే నోవహు జలప్రళయం. నోవహు యొక్క జలప్రళయం. నోవహు యొక్క జలప్రళయము విశేషం ఏంటంటే ముందుగానే అయిపోయింది. జలప్రళయం వస్తుంది, నాశనం అయిపోతుంది చేసింది. కానీ నిర్ణయం అయిపోయిన తర్వాత కూడా 120 సంవత్సరాలు ఆగాడు ప్రభు. ఎన్ని సంవత్సరాలు ఆగాడు? ఈ లోపుగా బైబిల్లో వ్రాయబడింది, నీతిని ప్రకటించిన నోవహు అని వ్రాయబడింది. సో ఈ 120 సంవత్సరాలు నోవహు చేసింది ఏంటిది? నీతిని ప్రకటించాడు. అకార్డింగ్ టు పీటర్, నీతిని ప్రకటించిన నోవహు. విశేషం ఏంటంటే ఏదైనా దేవుడు నిర్మూలన చేసే ముందు ఖచ్చితంగా వారికి ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు. ఇంకో ఉదాహరణ మేము ముందు ఉంచుతాను నేను. మనందరికీ ఇప్పటికే జ్ఞాపకం వచ్చేసింది కొద్దిమంది మనసుల్లోకి. ఏమంటే గనక నినివే. ఏదండి? అష్షూరు యొక్క రాజధాని నినివే.
దాన్ని నాశనం చేసేటప్పుడు ఎవరిని పంపించాడు ప్రభు? జోనాని పంపించాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి దుర్గతి కలుగునని ప్రకటించుమని చెప్పాడు. యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు దిద్దుబాటు చేసుకుంటే దేవుడు తాను చేయుదునన్న కీడు చేయక మానెను. తాను చేయుదునన్న కీడు చేయక మాని. సో యోనా హెచ్చరించాడు. అంటే వారు వాస్తవానికి అక్కడ కూడా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు నోవహు జలప్రళయానికి యోనాకి తేడా ఏంటంటే గనక నోవహు చెప్పాడు, జోనా కంటే బలంగానే చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు వినలేదు. ఎవరు? ఆ కాలంలో ప్రజలు వినలేదు. కానీ యోనా చెప్తే విన్నారు. యోనా చెప్తే విన్నారు. కొంతమంది ప్రసంగాలు అలాగే ఉంటాయి, ఒక్కసారికే గొప్ప కార్యాలు చేస్తాయి. నోవహు 120 సంవత్సరాలు ప్రకటించాడు, ఎవరు రక్షణ పొందల. మీరు ప్రకటించగా ఎవరు రక్షణ దిగులు పడొద్దు, ప్రకటించడం మాత్రం మర్చిపోవద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? ప్రకటించడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఏం చేయాలి? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజుకే 1,20,000 మంది సంఘం వచ్చారు. ఎవరికి? యోనాకి. గమనించండి, ఇర్మియా జీవితం అంతా సేవ చేసిన ఒక విశ్వాసి కూడా గుడికి రాల. ఈయనకి కానుకలు లేవు. ఎవరికి? ఇర్మియాకి కానుకలు లేవు, నోవహుకి కానుకలు లేవు. ఇంకా ఎక్స్ట్రా పని నోవహు పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ? సో ఆత్మల రక్షణ దేవుడు చూసుకుంటాడు, మన పని మనం నమ్మకంగా చేయాలి. ఇప్పుడు ఎవరి పని ఎక్కువ అంటే మనం చెప్పలేదు, దేవుడు తెలుస్తాడు. ఇర్మియా జీవితం అంతా పని చేశాడు, ఒక విశ్వాసిని సంపాదించుకోలేకపోయాడు. ఇంకెవరంటే తొంతం అన్నారు. ఎవరిని? ఆల్రెడీ ఒకసారి లోపలేసి కుమ్మారు. ఎవరిని? యోనాని. ఆయన ఉన్న లోపలికి వెళ్ళి నాలో మండుతుంది అంటున్నాడు. ఎవరు? అది ఆయన. ఎవరు? మనం ఏమనుకుంటాం? బతికుంటే తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటాం. ఇర్మియా అలా కాదు. ఇర్మియా అలా కాదు. నోవహు 120 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు అని రాయబడి ఉంది. అయితే నోవహుకు మాత్రం ఒక 8 మంది విశ్వాసులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 7గురేలేండి. ఈయన 7గురు అయిన సంఘం. ఇర్మియాకి ఒక్కరు కూడా లేరు. యోనాకి ఒక రోజుకే 1,60,000. ఇక తర్వాత రోజు పడుకున్నాడు. ఏం చేయాల? ఎందుకు వచ్చేసింది. తర్వాత ఏమైపోయినాయి? సంచి నిండా కానుకలు వచ్చేసింది. సంచి నిండా ఇంకేం సేవ చేస్తాడు? చెట్టు కింద కూర్చున్నాడు. వెళ్ళి మామూలుగా 3 రోజులు వెళ్ళాలంట. 3 రోజులు ఒక రోజు ప్రకటించాడు. మీరందరూ మిగతా వాళ్ళకి చెప్పుకొని ఉంటాడు. ఎవరికి? మీరు వెళ్ళి మిగతా వాళ్ళకి పెట్టి శిష్యులతో వచ్చారు కదా. శిష్యులు రాగానే సేవ మందకెళ్తుంది. శిష్యులు రాగానే ఇప్పుడు ఏం జరిగిందంటే గనక దేవుడు ఏదైనా ప్రళయాన్ని అలాగా దేవుని దృష్టికి పాపము మితిమీరిపోయినప్పుడు దాన్ని నిర్మూలన చేయటం దేవుని యొక్క తత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆది నుండి వస్తూనే ఉన్నది. నోవహు జలప్రళయం ఒక సాక్ష్యం అయితే, సొదొమ గొమొర్రాలు 2వ సాక్ష్యము, నీనివే 3వ సాక్ష్యం. అయితే వాళ్ళు దిద్దుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఒకవేళ యోనా ప్రకటించిన తర్వాత కూడా వారు దిద్దుబాటు చేసుకొనకపోతే ఏమైపోయేది? వాళ్ళు కూడా తుడిచిపోయిపోయేవారు. ఎవరు? నో డౌట్ ఎట్ ఆల్. దుర్గతి కలుగున ప్రకటించమన్నాడు, దేవుడు తీసేసేవారు. కానీ వాళ్ళు దిద్దుకున్నారు కనుక వాళ్ళు ఏం చేశారు? నిలబడ్డారు. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆది నుండి దేవుని యొక్క క్రమం ఏంటంటే ఏ జాతి అయినా లేదంటే కనుక ఆ ప్రాంతం యొక్క పాపము మితిమీరిపోయినప్పుడు దేవుడు దానిని నిర్మూలము చేయటము దేవునికి ఆనవాయితీ. ఇది ఎక్కడ రుజువైందంటే కనుక సొదొమ గొమొర్రాల విషయంలో, లేదంటే నోవహు జలప్రళయం విషయంలో, 3వది నీనివే విషయంలో మనకి రుజువు అవుతొస్తుంది. ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మోషే ద్వారా చెప్తున్నాడు, మీరు వారిని నిర్మూలము చేయాలి. ఎవరు నిర్మూలన చేయాలి? చెప్పండి. ఆ 7 జాతుల వారిని మీరేం చేయాలి? నిర్మూలము. ఎందుకంత కోపం వారి మీద? ఎవరి మీద? కనానీయుల మీద. ఇశ్రాయేలీలు. మరి ఇప్పుడు మనం కూడా కలుసు. మరి మనకి పెట్టలేదు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఏమండి? వాళ్ళ దేవుళ్ళని వీళ్ళు దేవులుగా చేసుకుంటారేమో, వాళ్ళ ఆచారాలని వీళ్ళ ఆచారాలుగా మలుచుకుంటారేమో. అందుకని పాపం వాళ్ళు ఏం చేయబోతే అమాయకులైతే కనుక వాళ్ళని తీసేసాడా? చెప్తే మారేవాళ్ళేమో. ఎవరు?
ఇశ్రాయేల్ చెప్తే వాళ్ళు మారేవాళ్ళేమో. పాపం వాళ్ళు ఏం చేయకుండానే వీళ్ళు నేర్చేసుకుంటారేమోనని వీళ్ళ బలహీనత మీద భయంతో వాళ్ళు తీసేశాడు దేవుడు. ఎవరి బలహీనత మీద? ఇశ్రాయేలీల బలహీనతను బట్టి వాళ్ళు నాశనం చేసే వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీలు బలహీనులని కానాలి నాశనం చేశాడా? వాళ్ళని నాశనం చేయడానికి కారణం ఏదైనా ఉన్నదా? ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకటి నిజం, 7:2 డ్యూటరానమీ ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ టు వైప్ అవే. నువ్వు వాళ్ళు ఏం చేయాలి? తీసేయాలి. నిర్మూలము అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి, లేదా సున్నా చుట్టుకోండి. నిర్మూలం చేయాలి. నథింగ్ షుడ్ బి లెఫ్ట్. ఏది కూడా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు రండి 8:20కి రండి. నీ ఎదుట నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనులు వినకపోయినట్లు. అక్కడ ఆగండి ఒకసారి. ఏం చేయలేదంటే వాళ్ళు. సో ఎవరు చెప్పారనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ, వాళ్ళు వినలేదు. నోవహు చెప్పాడు ఆ కాలం వాళ్ళకి. ఆ కాలం వాళ్ళకి ఎవరు చెప్పారు? నోవహు నీతిని ప్రకటించాడు. నినివేకి యోనా చెప్పాడు. వీళ్ళకి ఎవరు ప్రకటించారో మనకి తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీరు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినట్లా మీరును వారి వలనే. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మీరు కూడా అంతే అవుతారు. మీరు కూడా అలాగే నశిస్తారు. ఎప్పుడు? ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ. మీరు అంటే వాళ్ళు వినలేదు కనుక వారు ఏం చేశారు? నిర్మూలం అయిపోయారు. మీరు వినకపోతే జరిగింది కూడా అదే జరిగింది. వాళ్ళు వినలేదు, మళ్ళీ ఎక్కడికి పంపించాడు? ఎక్కడి నుంచి అబ్రహాముని తీసుకొచ్చాడు అప్పుడు అక్కడ పంపించాడు. ఎక్కడి నుంచి అబ్రహాముని తీసుకొచ్చాడు మళ్ళీ అక్కడికి? ఒకసారి చూసారండి మీ ఊరు అని చెప్పి పంపించాడు. ఎవరిని? ఇశ్రాయేల్. దేవుడేమి అన్యాయస్తుడు కాదు. మీకు విషయం చెప్పమంటారా? ఇక్కడ ఇశ్రాయేలీలకు అదే పని, ఈ 7 జాతుల వారికి ఏ పని చేశాడో ఇశ్రాయేల్ వారికి అదే పని చేశాడు. ఎగ్జాక్ట్లీ. దేవుడు వాళ్ళు ఏం చేశాడు? 7 జనములు వినకపోతే ఏం జరుగుతుంది? నిర్మూలన చేస్తాను. ఇప్పుడు మీరు వినకపోతే, వాళ్ళు వినలేదు కనుక వాళ్ళు నిర్మూలన చేస్తున్నారు. ఇప్పుడు మీరు వినకపోతే మిమ్మల్ని కూడా ఏం చేస్తాను? అలాగే వాళ్ళు వినలేదు, వారిని కూడా పంపించాడు. కాకపోతే వాగ్దానం చేశాడు కనుక శేషమును ఉంచాడు. వాళ్ళే మొత్తం తీసేశాడు. ఇప్పుడు ఏముంది? ఏమంటూ వస్తుంది? వాగ్దానం. అందువల్ల శేషాన్ని ఉంచాడు, మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు. మిగతా వాళ్ళందరినీ. సో దేవుడు ఇక్కడ 7 జాతులే వాళ్ళు కాదు, వాళ్ళ పంపించాక వాడుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తాడు? పంపించాక వాడుకున్న వాళ్ళు కూడా మన విశ్వాసులుగా వాళ్ళ మీద పడిపోయి చెబుతున్నాం. చిన్న వచనం దొరకగానే ఏం చేస్తున్నాం? ఉందా భక్తి అని వాళ్ళని ఏం చేస్తున్నాం? చెంటుకు తింటున్నాం. ఎవరిని? విశ్వాసులు ఏం చేస్తున్నాం చెప్పండి? అంతే కదా. ఇప్పుడు దేవుడు అంటే నీకు కూడా జరగా అంటున్నాడు. బాబు నీకు కూడా సేమ్ అన్నాడు. సేమ్ టు యూ అని దేవుడు పాట పాడుతున్నాడు అక్కడ. మనం ఏమేం చేస్తున్నాం? మైక్ పెట్టుకుని, నా దగ్గర మైక్ లేదు కదా పాపం. ఎవరి దగ్గర? మనకేం 1400 వాట్స్. ఎవరికి? మామూలు 250 వాట్స్ సరిపోవట్లా. 250 వాట్స్ సరిపోవట్లా. అప్గ్రేడ్ ఎంత పెట్టుకున్నాం? 1400 వాట్స్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఎంత చిన్న చిన్న మానిటర్లే 1400 700 వాట్స్కి వచ్చేసింది. మనకు మైక్ ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. ఏమని? వాళ్ళు దేవుడు అన్నాడు, మనం చెప్తుంటే నీకు కూడా అంతే, వీళ్ళకి అదే సంగతి అన్నాడు. నిజం ఏదంటే వారు వెనకపోయినట్లు. ఎవరు వెనకపోయినట్లు? కనానీయులు. సో మ్యాటర్ ఏంటంటే వాళ్ళు వినలేదంట. ఎవరు అంటే, ఒకటి ఇక్కడ చెప్పబడింది అన్నది కూడా వాస్తవం. ఏమైంది? చెప్పబడింది అన్నది కూడా ఎవరనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ దేవుడు ఎవరు లేపి ఏం చెప్పించాడో, లేదు వారు మనసాక్షుల ద్వారా మాట్లాడాడో, వీటన్నిటి గురించి ప్రకృతి ద్వారా మాట్లాడాడో మనకు తెలియదు. అది డిఫరెంట్ టాపిక్. దాని లోపలికి వెళ్తే మనం మాట్లాడదాం. చెప్తాను, అది కూడా చెప్తాను. విల్ గెట్ ఇంటు దట్ సూన్. సో మొత్తానికి ఏం జరిగింది? ఒకటి మాత్రం నిజం ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో మనం మాట్లాడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొచ్చి కానాన్లో స్థాపించాడు. అప్పటికి నివాసం ఉన్న స్థానికులైన ఆ 7 జాతుల వారిని నిర్మూలన చేయమన్నాడు. కారణం ఏదంటే, ఆ తీర్పు అప్పటికప్పుడు వెలువడింది కాదు. కానీ వాస్తవం చెప్పాలంటే
అబ్రహాము కాలము నాటికే ఆ తీర్పు వెలువడింది. ఎవరికి? కాకపోతే 400 సంవత్సరాల గ్యాప్ కారణం ఏదంటే వారి పాపం పరిపక్వం అయ్యేదాకా ఉన్నాడు. దేవుడు కొంత అవకాశం ఇస్తాడు. రెండోది, ఈ పాపం కూడా పరిపక్వం అయ్యేదాకా దేవుడు చూస్తాడు. అప్పటిదాకా కొంచెం మౌనంగానే ఉంటాడు. మౌనంగానే ప్రభు ఉంటాడు. మన విషయంలో కూడా వెంటనే ఏది జరగలేదని, అసలు ఏమీ జరగదు అనుకోవద్దు. జరగడానికి సిద్ధంగా ఉంది. అది పరిపక్వమైనప్పుడు ఖచ్చితంగా అదేమో దాని ప్రభావం మనం ఖచ్చితంగా చూస్తాము అన్నది వాస్తవము. దేవుడు దావీదుతో చెప్పాడు, ఇక మీదట నీ ఇంట్లో యుద్ధాలే అన్నాడు. తెల్లారి యుద్ధాలు ఏమైనా వచ్చినాయా? నెక్స్ట్ డే ఏమైనా వచ్చినాయా? లేదు. ఇంకా ఆ తర్వాత మాత్రం తట్టుకోలేనంత యుద్ధాలు ఎక్కడొచ్చినాయి? ఇంట్లో. బయట పక్కన పెట్టేయండి, బయట యుద్ధాల సంగతి మాట్లాడటం లేదు, ఇంట్లోనే యుద్ధాలు. మనం భరించగలమా? దావీదుకు వచ్చిన శోధనలు. ఒక కొడుకు తల్లులతో పాపం చేశాడు, ఇంకో కొడుకు చెల్లితో పాపం. సో ఇవన్నీ తట్టుకోగలమా? సో నేను అంటున్నాను, దెర్ ఈస్ కాన్సిక్వెన్స్. ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? అంటే అది పరిపక్వమయ్యేదాకా, ఆ సమయం వచ్చేదాకా దేవుడు చిన్నపిల్లవాడు కాదు కాబట్టి, మనలాగా కోపరంగా టపామ నీపు మీద విమానం మోత మోగించడం చెయ్యుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆయన పరిపక్వం. సరే, విశేషం ఏదంటే వారి సమయం అయ్యే వరకు వారికి ఉంది. ఇంకొకసారి మరొకసారి ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. 15 జెనసిస్ 15. 15వ వచనం. సో 13వ వచనంలోనేమో, 14వ వచనంలోనేమో వీరు ఎవరికి వారు ఆ జన్మ నెత్తిపుచ్చు 400 ఏండ్లు. సో ఉంది కదా. ఇప్పుడు 15కి రండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్య పాతి పెట్టకూడదు. అమోరీల అక్రమం ఇంకము సంపూర్ణము కాలేదు గనుక. ఆ మాట విన్నారా? ఎందుకంట వారి అక్రమం ఇంకా సంపూర్ణ, అది పరిపక్వం అవ్వాల. ఎవరిది? గనుక నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి, అప్పుడు దాకా అక్కడ పెడతా. ఈలోపు వీళ్ళు ఏమవుద్ది? ఈలోపు వీళ్ళ సెటిల్ చేస్తాడు దేవుడు. ఎవరిని? వీళ్ళకి బోధించడం, వీళ్ళ చూసుకుంటాడు. ఎవరిని? మళ్ళా వీళ్ళకి తీర్పు తెచ్చాలి, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చాడు. ఎవరిని? సో దేవుడి సెటిల్మెంట్స్ అన్నీ చాలా డీప్గా ఉంటే మనకు అర్థం కాదు. దేవుడి సెటిల్మెంట్స్ అన్నీ చాలా డీప్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరిగింది? వారి అక్రమము సంపూర్ణం కాల. ఎవరిది? సంపూర్ణమైంది, వీళ్ళు తీసుకొచ్చాడు. సంపూర్ణమైంది వాడు వీళ్ళు తీసుకొచ్చాడు అన్నాడు. 7 జాతుల వాళ్ళని నాశనం చేయమన్నాడు. ఇది ఆ రోజు తీర్పు కాదు. ఎప్పుడు తీర్పు? కిందట అబ్రహాము కాలం నాడే చెప్పాడు. ఇప్పుడు సంపూర్ణమైంది, వాళ్ళని తీసేయమన్నాడు. అయితే వాళ్ళ ఫాల్ట్ ఏంటిది? 2 ఫాల్ట్లోనే. చేసింది ఒక ఎత్తు అయితే చెప్తే వెళ్ళ రెండో ఎత్తు. ఇప్పుడు చేయటమే ఒక తలకాయ నొప్పి. రెండోది ఏంటిది? చెప్తే. నినివే వారు చేశారు, చెప్తే విన్నారు. నోవహు కాలం వాళ్ళు చేశారు, కానీ చెప్తే జోకులు వేశారు. చెప్తే ఏం చేశారు? ఎడారులు ఏంటి, వాడేంటి అంటున్నా. లాజిక్లు కావాలని. ఏం కావాలి? లాజిక్. అది ప్రూవ్ అయితే కానీ నేను నమ్మను అన్నాడు. ఎవరు? నోవహు కాలంలో సుబ్బారావు ఏమన్నాడు? నువ్వు చెప్పే లాజిక్ నాకు ఎక్కడం లేదు, నువ్వు చెప్పే లాజిక్ నాకు ఎక్కడం లేదు. ఎట్టా చెప్పు నువ్వు? ఇసుక ఏంటి, వాడేంటి? నీళ్లు వాడంటే సెట్ అవుతాయి, మ్యాచ్ అవుతాయి. ఇసుక వాడో సెట్ అవ్వు. ఇసుక వాడ అనేది ఎవరు లాజిక్? సుబ్బారావు లాజిక్. నేనేం అన్నాడు. సరే కానీ అన్నాడు ఆయన. ఎవరు? రైట్. సో ఇప్పుడు ఎందుకు వారు నిర్మూలన చేస్తున్నాడంటే, మొదటిది దేవుని యొక్క తీర్పు, రెండవది చెప్తే వారు వినలేదంట. చెప్తే వారు వినలేదు. ఇంకో మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడికి రావాలంటే లేవియకాండానికి రండి. లేవియకాండం 18వ అధ్యాయానికి రండి. లేవియకాండం 18 చదవండి. 18, 24 and 25. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు. చదవండి. వాటన్నిటి వలన. అక్కడ ఆగండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో అక్కడున్న దేవతల అపవిత్రతను బట్టి వాళ్ళు అపవిత్రులే. మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనాలు దేని వల్ల అపవిత్రులు అయ్యారు? వాళ్ళ దేవుళ్ళని బట్టి అపవిత్రులు అయ్యారు. 20 చదవండి.
అపవిత్రత కలది. ఉమ్, కనుక ఉమ్. నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. రైట్. ఇప్పుడు ఏమంటాడంటే ఆ దేవుళ్ళను బట్టి వాళ్ళు అపవిత్రమయ్యారు, ఆ దేశం అపవిత్రమైంది, ఆ దేశము అపవిత్రం, నేను వారి మీద దాని దోష శిక్ష మోపుచున్నాను అని చెప్పాడు. రైట్. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది. సో ఆ దేశంలో వారు జరిగించిన అపవిత్రత దేశానికి చుట్టుకొని ఆ దేశం వాళ్ళని వెళ్ళగ్రెక్కింది. ఆ దేశం వాళ్ళని ఎవరి ద్వారా వెళ్ళగక్కింపజేశాడు దేవుడు? అందుకోసం ఎవరిని వాడుకున్నాడు? అది విశేషం ఏదంటే దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. లోతు సమయంలో అగ్ని గంధకాలను వాడుకున్నాడు, నోవహు కాలంలో జలాలను వాడుకున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలీలు వాడుకున్నాడు. ఎవరినైనా వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు విశేషం ఏంటంటే 24, 25 వచనాల సారాంశం ఏంటంటే మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టబడిన జనులు ఈ క్రియలు చేసి వాళ్ళు అపవిత్రులయ్యారు, ఆ అపవిత్రత దేశానికి చుట్టుకుంది, అందువల్ల ఆ అపవిత్రత యొక్క దోష శిక్ష నేను వారి మీద మోపుతున్నాను అని ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు లేవ్యకాండంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలీలారా, మీ ఎదుటిని వెళ్ళగొట్టబడుతున్నారు కదా, వాళ్ళు ఆ అపవిత్రత చేసి దోషము మోపబడి వాళ్ళు వెళ్ళగొట్టబడుతున్నారు మీ ద్వారా, అందుకు మిమ్మల్ని వాడుకున్నా. అయితే మీరు ఆ అపవిత్రత మీరు చేస్తే మీరు కూడా వెళ్ళగొట్టబడతారు అని చెప్తున్నారు. అది విశేషం ఏంటంటే వారు వారి దేవుని యొక్క క్రియల వల్ల అపిత్రులయ్యారు అన్నది దేవుని యొక్క మాట. రైట్. నెక్స్ట్ 20వ అధ్యాయము 22, 23 వచనాలు. 20 చదవండి. అక్కడ మీరు నివసించున్నట్లు ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు, వారి అట్టి క్రియలను చేసుడు గనక నేను వారి యందు. సో 22, 23 చాప్టర్ 20 లెవిటికస్ 20 లేవియకాండం 20 అధ్యాయం 22, 23 వచ్చినాను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు చదవండి ఆ వచనాలు రెండు, పైకి కాదు, లోపల లోపల చదువుకోండి ఒకసారి క్లియర్గా. చదివారా? క్లియర్? గాడ్ అండర్స్టాండ్? అర్థమైందా? ఏంటి దాని భావం? ఇలా చెప్తారు, అయ్యా వాళ్ళు చండాల పనులన్నీ చేశారు, ఆచారాలు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఆచారం. దాని క్రింద మాట్లాడతాడు, ఏమేం చేశారో కూడా మాట్లాడతాడు, ఏం చేశారో కూడా. సరే, ఏదేమైనా విషయం ఏదంటే వారు వారి ఆచారాలు చేసి అపవిత్రమయ్యారు. ఏం చేశారు వాళ్ళు? నేను మీ ఎదుటిని వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకుని వారు అట్టి క్రియలన్నీ చేశారు కనుక నేను వారి యందు అసహ్య పడి తిని. సో వాళ్ళు ఇలాంటి క్రియలు చేశారు కాబట్టి నేను వారి మీద అసహ్యపడి వాళ్ళని ఏం చేస్తున్నాను నేను? కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశమును కక్కివేయకూడదు మీరు. సో వాళ్ళు ఇలా ఏ క్రియలైతే ఈ క్రియలు చేశారు కనుక వారిని ఏం చేస్తున్నా, ఈ దేశం కక్కివేస్తుంది అనగా వాళ్ళని నేను తీసేస్తున్నాను. మీరు చేస్తే అటువంటి అసహ్య క్రియలు ప్రభు ఏమన్నాడు? నేను వారి యందు అసహ్యపడ్డాను, ఇలాంటి క్రియలు చేశారు కనుక అని అన్నాడు. సో వారు ఈ ఆచారములనే వ్యర్థమైన దేవుళ్ళనే క్రియలు చేసి దేవుడు అసహించుకునేట్లు చేసి వారు అపవిత్రమైపోయి దేశాన్ని అపవిత్రపరిచి దేవుడు ఆ దోషమును వారి మీద మోపునట్లుగా చేశాడు అనేది మనకి క్లియర్ అయిపోయింది. అందుకని ఈ రెండు చోట్ల ఒకటే హెచ్చరిక. ఏమన్నాడంటే ఆ దేశము నుండి అది చేశారు, వారు వెళ్ళగొట్టబడ్డారు. ఇంకో చోట అన్నాడు అలా చేశారు, ఆ దేశం వారిని కక్కివేసింది. హెచ్చరిక ఏంటంటే మీరు కూడా అలా చేస్తే మీరు కక్కివేయబడతారు, మీరు కూడా వెళ్ళగొట్టబడతారు. అందువల్ల వారిలాగా మీరు చేయొద్దు.
ఎవరిలాగా? ఏం చేశారంటే గనక రెండు ఆధారాలు దొరుకుతాయి. ఏమన్నారంటే, ఒకటి ఇంతకుముందు 18వ అధ్యాయంలో చెప్పబడినట్లు వారు ఏం చేశారంటే గనక 21 వచనం 18:21 నువ్వు ఏమాత్రమును నీ సంతానమును మొలెక్కు నిమిత్తము అగ్నిగుండములను దాటనేయకూడదు. రైట్. సో ఇక్కడ ఏమన్నాడంటే, వాళ్ళు అగ్నిగుండాలు దాటిస్తున్నారయ్యా, తమ బిడ్డల్ని బలి చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు దేవుళ్ళ పేరు మీద, వాళ్ళు వ్యర్థమైన ఆచారాలు పెట్టుకున్నారు, అందువల్ల నేను అసహ్యపడ్డాను, అందువల్ల ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద దోషం మోపుతున్నా, అందువల్ల మీరు వారిని ఏం చేస్తున్నాయి, తీసివేయాలి. సో అక్రమము సంపూర్ణం కాలేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఆగాడు? అయిన తర్వాత వీళ్ళని తీసుకొచ్చి ఇదిగో వాళ్ళు వాళ్ళ బట్టి అసహ్యపడ్డాన్ని వీళ్ళకి కూడా చెప్తున్నాడు. మీరు వాళ్ళని నిర్మూలన చేస్తూ సంతోషపడుతున్నారేమో, మీరు కూడా వాళ్ళు చేసినవి చేస్తే మీకు కూడా ఇదే గతని 2 మార్లు దేవుడు హెచ్చరించాడు. 2 మార్లు 18వ అధ్యాయంలో హెచ్చరిక అది ఇశ్రాయేలుకి, రెండోది 20వ అధ్యాయంలో హెచ్చరిక అదే. ఇంకో మాట మీకు చూపిస్తాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథము 9:11. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇప్పుడు వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు చాలు 11 చాలు. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను ఎందుకు అపవిత్రమైందంట? వాళ్ళు చేసిన అసహ్యమైన క్రియలు అపవిత్రమైపోయినాయి. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయును. నలుదిక్కుల. ఒకసారి అక్కడ ఆగండి. ఇప్పుడు మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఏంటో కంక్లూజన్ అంటే, దేవుడు ఎందుకు ఇశ్రాయేలీలను ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి కనానీయులు 7 జాతులు నాశనం చేయమన్నాడంటే, ఈ చదివిన వాటన్నిటి యొక్క మాటలు మనం పరిగణలో తీసుకోవాలి. ఒక చోటేమో విగ్రహారాధన ఎత్తి చూపాడు, ఇంకో చోటేమో ఆచారాలు ఎత్తి చూపాడు. బిడ్డలను అగ్నిగుండాలు దాటించటం అసహ్యకరం. అయితే 2 చోట్ల ఇలా చెప్పాడు. వారు చేయుచున్న అసహ్యమైన క్రియలను బట్టి ఆ దేశము అపవిత్రమైపోయింది. ఏ దేశము? ఆ దేశము అపవిత్రం. అందుచేత ప్రభు అన్నాడు, నేను దాని యందు అసహ్యపడ్డాను అన్నాడు. దేని యందు? ఆ దేశం యందు అసహ్యపడ్డాను అని ఇశ్రాయేలు హెచ్చరిస్తున్నాడు. మీరు కూడా అలా చేస్తే మిమ్మల్ని కూడా ఆ దేశం వారిని ఎలా కక్కివేసిందో, ఆ దేశం వారిని ఎలా వెళ్ళగొట్టిందో మీరు వెళ్ళగొట్టబడతారు, మిమ్మల్ని కూడా దేశం వెళ్ళగొడుతుంది. వాళ్ళని పంపించాను, మిమ్మల్ని స్థాపించాను, మీరు చేస్తే మీకైనా రేపు అదే గత అన్నట్లుగా ప్రభు చెప్పాడు. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టమన్నాడంటే, వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన ప్రస్తావించబడి ఏంటంటే కనుక విగ్రహారాధన ఆచారాలు ఒకటైతే, రెండవ ముట్టు చెప్పగా వినలేదు. 8వ అధ్యాయం వచ్చిన డ్యూటరానమీలో ఏం చెప్పాడు? వారు వినకపోయినట్లు మీరు కూడా వారు చెప్పాను కానీ వినలేదు, అందుకే వారిని పంపించేస్తున్నా. మీరు కూడా వినలేదంటే మిమ్మల్ని కూడా నేనేం చేస్తాను? పంపించి వేస్తాను. సో వారి యొక్క విగ్రహారాధన ఆచారాలు ఒక మెట్టు, రెండోది ఏమిటి చెప్పండి? చెప్పిన మాట వినకపోవటం. అందువల్ల ఇశ్రాయేలీలను ఉపయోగించుకుని దేవుడు ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టాడు. 7 జాతుల వారిని వెళ్ళగొట్టాడు. సో అయితే విశేషం ఏదంటే, వారి పాపము పరిపక్వము కావడానికి ఎంతసేపు పట్టింది? కానీ అప్పటిదాకా దేవుడు ఏం చేశాడు? వారికి టైం ఇచ్చాడు. మోషే ద్వారా అంటే చెప్పించినట్లు, క్షమించండి, నోవహు ద్వారా చెప్పించినట్లుగా ఇక్కడ చూద్దాం ఒకసారి. జెనసిస్ 6లోనికి రండి ఒకసారి. ఎస్, ఎగ్జాక్ట్లీ. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాంతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్లగును. ఏమన్నాడు దేవుడు? నేను వాదించలేను, అయిపోయింది, కాకపోతే ఇంకా 120 ఏండ్లు. కానీ అప్పటిదాకా నోవహు ఏం చేశాడంట? నీతిని ప్రకటించాడు, ఒక 7గురిని సంపాదించుకున్నాడు.
7గురిని సంపాదించాడు. అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అప్పటికే ఇచ్చాడు. కాలం అయిపోయిన తర్వాత దేవుడు దాన్ని తీర్చాడు. సో ఇంకొకసారి సొదొమ గొమొర్రా విషయంలో కూడా ఒక మాట అయినా చదువుదాం కనీసం. చెప్పు 13 ఎక్కడ ఉంది? 19 రైట్. 18వ అధ్యాయము ఈ మాట చూడండి. ఒక నిమిషం 17 చదువు ఒకసారి. అప్పుడు యెహోవా ఉమ్, నేను చేయబోయే కార్యము ఉమ్. అబ్రాహామునకు దాచుకున్నా. సరే 16 చదవండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి ఉమ్, సొదొమ తట్టు చూచిరి. ఉమ్, అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఉమ్, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము ఉమ్, అబ్రాహామునకు దాచుకున్నా. ఉమ్, అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనముడు. ఉమ్, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఉమ్, ఆశీర్వదింపబడును. ఉమ్. ఎక్కడగా యెహోవా అబ్రాహామును చూచి చెప్పినది ఇర- అతనికి కలుగుచున్నట్టు. 20 చదవండి డైరెక్ట్గా 20కి. మరియు ఉమ్, యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక ఉమ్, వాటి పాపం బహు భారమైనది గనుకను ఉమ్. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేతిలో లేదో చూచెదను. ఏమన్నాడు? సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైంది. అంటే ఏమిటిది? పాపము తీవ్రమైనప్పుడల్లా దేవుడు ఏం చేశాడు? నేను అనుకుంటున్నాను టైం ఇచ్చాడు, తీర్పు కూడా తీర్చేశాడు. టైం ఇచ్చాడు, తీర్పు కూడా. నేను లోతును అందుకే తీసుకెళ్ళాడేమో అనుకుంటాను నేను. ఎక్కడికి? లోతు ప్రకటించాడా మరి అంటే ప్రకటించినట్టు మాకు ఎక్కడ కనపడదు. వీరికి అవకాశం ఇవ్వబడి ఒప్పించుకొనుచున్నాడని ఉంది. దేవుడు క్రొత్త నిబంధనలో నీతిమంతుడైన లోతుని వ్రాయించాడు, నీతిమంతుని లోతుని వ్రాయించాడు. కీడు గురించి ముందుగానే అల్లుల్లోకి హెచ్చరించాడు, కానీ వారు మాట వినలేదు. సో వాళ్ళ అవకాశం ఇలా లోతేవని చెప్పేవాడు మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు అన్నాడు. దేవుడు నీతిమంతుడు అని అన్నాడు. ఎవరు? లోతుని. మరి ఏమీ లోతు పోతే తెలియదు. మొత్తానికి ఏం జరిగిందంటే వారి పాపం బహు ఘోరమైంది కనుక, భారమైంది కనుక నేను దిగిపోయి వారి ఎద్దుకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా లేచి చేసిరో లేదో సూచనలు చేయనియాల నేను తెలుసుకుందును. సో ఘోరమైపోయింది కాబట్టి నేను తీర్పు తీర్చు అని చెప్తున్నాడు. ఒక మాట, దేవుడు నిర్మూలము చేయటం దేవుని తత్వము. దానికంటే ముందు ఈ విషయం కూడా మనసులో పెట్టుకోవాలి. హెచ్చరించుట కూడా దేవుని యొక్క తత్వమే. ఎవరిది? హెచ్చరించుడు కూడా. హెచ్చరించాడు, వినలేదు. అలాగే 7 తరాల వారికి కూడా వారు వినకపోయినట్లు అన్నాడు. ఖచ్చితంగా ఏం చేసి ఉంటాడు? ఎలా అనేది మనకు తెలియదు. ఎవరిని పంపాడో తెలియదు. మనుషులు కాకపోతే ప్రకృతిలో వాడుకున్నాడు చాలాసార్లు. అలాగా చెప్పి ఉండవచ్చు, అలాగా చెప్పి ఉండవచ్చు. కానీ వారు దాన్నే కొనసాగించారు కనుక అవకాశం ఇయ్యగా సద్వినియోగం చేసుకున్న వారిని దేవుడు దుర్వినియోగపరిచాడు. రక్షించడం ప్రభు వంతు. మన పని మనం చేయాలి. మన పని మనం ఏం చేయాలి? చేయాల్సిన అవసరత. ఎవరు రక్షించబడలేదని నోవహు ఊరుకోలేదు 120 సంవత్సరాలు. ఎవరూ రక్షణ పొందలేదని ఇర్మియా ఊరుకోలేదు. ఆయన హెచ్చరించాడు. విన్నారు కనుక రెస్ట్ తీసుకున్నాడు. ఎవరు? యోనా. ఏదేమైనా మనం ప్రకటించడమే ఉత్తమం. సో ఇంకొక 15 మినిట్స్ టైం ఉంది. ఇంకో లెసన్ నేను మాట్లాడాలి. ఒకసారి ఈరోజు లెసన్ ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుడు ఇశ్రాయేలీయులను కానానులో స్థాపించేటప్పుడు కానానులోని 7 జాతుల వారిని ఎందుకు నిర్మూలన చేయమన్నాడు? ఎందుకు నిర్మూలన చేయమన్నాడు? అర్థమైందా లేదా మీకు? ఒకసారి ఆర్ యు క్లియర్? ఎందుకు ముందే తీర్పు తీర్చి, ఎందుకంటే తీవ్రమైపోయింది. ఎందుకైంది? అమ్మోరీయుల అక్రమము అన్నాడు. వాళ్ళకి పాపాన్ని పెట్టిన పేరేంటిది? అక్రమము అని పేరు పెట్టాడు. అది సంపూర్ణమైన తర్వాత ఇశ్రాయేలు వెనక్కి తీసుకొచ్చి ఆయన చెప్పిన మాట చొప్పున వారికి చేశాడు. విన్నవారు రక్షించబడ్డమని తెలియదు, కానీ మొత్తానికి మిగతా వారందరూ కూడా రూపుమాపబడ్డారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్స్ ప్రిన్సిపల్. గాడ్ వైడ్స్ అవే. దానికి ముందుకు హెచ్చరిస్తాడు, లోబడిన వారికి జాగ్రత్తగా ఉంచుతాడు. వారు చేసిన పాపాలకు ఏం బయటపడిందంటే మన దొరికిన వచనాల ప్రకారం వారు అసహ్యమైన కార్యాలు చేశారు, అందువల్ల అపవిత్రమైపోయింది, అందుకే నేను అసహ్యపడ్డా అన్నాడు. ఏంటి వారు చేసిన క్రియలు అంటే ఆచారాలు అన్న పదం వాడాడు, విగ్రహారాధన గురించి మాట్లాడాడు, తర్వాత వారు వినలేదని కూడా మాట్లాడాడు. ఇవే మనకు దొరికిన విషయాలు. ఆచారము, విగ్రహారాధన, నెక్స్ట్
వారు చెప్తే వినలేదు, చెప్తే వినలేదు అని దేవుడు చెప్పాడు. అందువల్ల దేవుడు వారిని తీసివేశాడు, వీళ్ళకి స్థాపింపచేశాడు. వాళ్ళు యుద్ధం చేయమని మొత్తం తీసేయమంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఎవరు? ఇశ్రాయేల్. తర్వాత మాట్లాడదాం ఆ విషయాలు. ఎనివే, ఈ రోజు లెసన్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ముందుకు వెళ్ళిపోదాం. సెకండ్ ఇయర్స్ ఎస్పెషల్లీ అది వచ్చిన తర్వాత అంటే యాక్చువల్లీ వాళ్ళు పిల్లల్ని వాళ్ళ ఆచారం అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఆచారం అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని అగ్నికొండలు దాటిస్తున్నారు, బలిస్తున్నారు. దాన్ని దేవుడు ఒప్పుకోలేదు. మీరు అలా చేయొద్దు అన్నాడు ఇశ్రాయేలు. రెండోది, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ వలే అంటే వాళ్ళ దేవుడు ఆచరిస్తారేమో అందువల్ల తీసేయమని చెప్పి అన్నాడు. అంటే అంటే మెయిన్ రీజన్ దానికంటే కూడా వాళ్ళ మీద తీర్పు ఫస్ట్ రీజన్. ఎవరి మీద తీర్పు? ఆల్రెడీ తీర్పు ఉంది ఎవరి మీద? కనానీయులపై. రెండవది, ఇక వీళ్ళు ప్యూర్గా ఉండాలంటే వీళ్ళు సపరేట్గా ముందు ఎదగాలి. ఇంకో విషయం ఏదంటే వీళ్ళు అందువల్ల ఒకప్పటి కాలంలో ఈ ప్రిన్సిపల్ పాటించేవాళ్ళు. సేవకి వచ్చినప్పుడు కొంతకాలం వాళ్ళు నలగాలనేవాళ్ళు, లేదంటే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. జరిగింది ఏంటంటే వాళ్ళు ప్రారంభంలోనే ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు బలపడేలోపు ఏమైపోతుంది? బలపడేలోపే ఇవన్నీ మనం బలంగా ఉండకపోతే అవతల బలవంతుడు అయిపోతాడు. ముందు మనం స్థిరపడాలి. ముందు నేను ఒక స్టేట్మెంట్ విన్నాను, ఒక రేవన్ హిల్ గారి స్టేట్మెంట్ విన్నాను. ఏమనంటే ఒక సేవకుడు చెప్పారు, దేవుడు అంట లోకంలో నుండి మనల్ని వేరు చేసి బయటికి తీసుకొచ్చి, ముందు లోకం నుంచి ఏం చేస్తాడు? బయటికి తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరిచి బలపరిచి మళ్ళీ తిరిగి లోకంలో పెడతాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ముందు లోకంలో నుంచి వేరుపరిచాడు, పరిశుద్ధపరిచి వేరుగా బ్రతకడానికి మళ్ళీ లోకంలో పెడతాడు. వేరుగా బ్రతకడానికి మళ్ళీ ఎక్కడ పెడతాడు? లోకంలో పెడతాడు. ఇశ్రాయేలు ప్రజలను వేరు చేశాడు, అక్కడ పెట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరి మధ్యలో ఇప్పుడు దేశం ప్రపంచం అంతటి కూడా మాదిరిగా ఉండడానికి దేవుడు మళ్ళీ ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు వాళ్ళని తీసుకొని లోకమంటే నా ఉద్దేశం కనాన్లో పెట్టాడు. అక్కడి నుంచి వారు ప్రపంచ దేశాలకు మాదిరికరంగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. ఏదేమైనా వారు స్థిరపరచబడడం అత్యంత బయటకు వచ్చిన తర్వాత ఇంకో ప్రిన్సిపల్ కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా. దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళ బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి చేసిన మొట్టమొదటి పని వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మొట్టమొదటి పని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? సినాయి పర్వతం దగ్గర స్పీడ్గా లాక్కొచ్చి అక్కడ పడేసి అక్కడ ఏం చేశాడు? వాళ్ళకి ధర్మశాస్త్రము ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. అంటే వాక్యం నేర్పాడు, ఆరాధన నేర్పాడు. ఎక్కడ? సినాయి పర్వతం దగ్గర. అప్పుడు నడిపించి అక్కడికి తీసుకెళ్ళాడు, కానాలో పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? దీని ప్రకారం, ఈ ధర్మశాస్త్ర ప్రకారం వాడు ఏం చేయాలి? నడుచుకోవాలి. సో ఇప్పుడు క్రైస్తవుడు ప్రారంభంలోనే పెద్ద పెద్ద పనులు అనుకుంటే కనుక ముందు నిలబడలేదు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మనం స్వార్థ చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ముందు మనం తెలుసుకుని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఆ మేరకు బలం పొంది ఏం చేయాలి? ప్రకటించాలి. మనకే తెలియకుండా ఆవేశం చొప్పున చేస్తే ఏమైపోద్ది? రెండు ఉదాహరణలు చెప్తాను. మా పాస్టర్ గారు ఎప్పుడు ఉదాహరణ చెప్తారు. ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు రక్షణ పొందారు. మా పాస్టర్ గారు ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు రక్షణ పొందారు. చదువు కాలేజీలో క్రిస్మస్ సెలవులకి ఇంటికి వెళ్ళారు. క్రిస్మస్కో సంక్రాంతికి అడిగెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. బందర్ హాస్టల్లో చదువుకుని ఇంటికి వెళ్ళి రక్షణ పొందిన కొత్త కదా, స్వార్థ చెప్పాలి, ఎట్ట మొదలు పెట్టాలి తెలియదు, ఏం చేయాలి తెలియదు. ఇక ముందు వాళ్ళ అమ్మగారు కనిపించారు. అమ్మ నువ్వు పాపి అన్నారు. ఎవరు? అమ్మ నువ్వు ఇది తప్పేం చెప్పలా, కానీ ఈ ఎలా మొదలు పెట్టాలో ఏం చేయాలి ఏం తెలియదు. ఏమన్నా అమ్మ నువ్వు ఆమె లాగి చంపముడు కొట్టి మొదలు పెట్టిందంట. ఒరే నన్ను అనేపాటోడు ఎవరో నువ్వు, నేనేనాడు పెళ్లి చేసుకున్నాను, మీ బాబుకే కాపురం చేస్తున్నాను అంటే వాళ్ళ నాన్నకని. ఒకళ్ళ ఇంటికి వెళ్ళానా, ఒకళ్ళు అడిగానా, ఒకళ్ళ ఇంటూ స్విచ్చులు పెట్టానా, ఇక పల్లెటూరు భాష అంతా మొదలు పెట్టిందంట. ఏమని అంటే మనము అంటే కొంచెం ఆ మేరకు సిద్ధపడి దానికి సమయం ఇచ్చి ప్రార్థించి బలపడడం అత్యవసరం అని చెప్తున్నాను.
మనం స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? స్పీడు నలగడానికి నేర్చుకోవడానికి అవకాశం మనం ఇవ్వట్లా. దేవునికి అసలు అవకాశం ఇవ్వట్లా. కూర్చొని నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లా. దేవుడు చెప్పేదాకా ఆగట్లా. దేవుడు చెప్పేదాకా ఆగట్లా. సొంత నిర్ణయాలతో పరుగులు పెడతా ఉన్నాం. పరిచర్య విధానాలను తప్పుదో పట్టించి. సో దేవుడు వాళ్ళకి నేర్పించాడు. 40 సంవత్సరాలు అదే ట్రైనింగ్. రోజు మాట్లాడుతున్నాడు ప్రభువారు. చివరిగా మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశకాండం మాట్లాడాడు మోయా పర్వతం మీద. హెచ్చరించి లోపలికి పంపాడు. తర్వాత యెహోషువ ఉన్నంతకాలం బాగానే ఉన్నారు, ఆయన కూడా మాట్లాడేవాడు. యెహోషువ అయిపోయిన తర్వాత ఒత్నియేలు వీళ్ళందరూ వచ్చారు, కానీ వీళ్ళు సరిగ్గా చెప్పట్లా. ఎవరు? చిన్నగా వెనకబడిపోయారు. మనకు వాక్య బోధ వినబడటం, మనం నేర్చుకోవటం, స్థిరపడటం చాలా అవసరం ఉన్న సంగతి మనం కూడా గ్రహించాలి. దేవుడు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు ఇంచుమించు. ఎవరికి? మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లు చేస్తారు. తెల్లారంగానే ఒక బైబిల్ ఇచ్చేసి నువ్వు సత్తెనపల్లి వెళ్ళు, నువ్వు కర్నూలు వెళ్ళు, నువ్వు గోరంట్లు వెళ్ళు అని ఏం పంపించలే. ఎవరిని? శిష్యుల్ని. ముందు పడవలో పంపించి తుఫాన్ ఎట్లుంటుందో చూడమన్నాడు. ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం పెట్టేశాడు. మొదలుపెట్టి ఆపట్లేదు ఈయన. ఎవరు? ఏమని? యేసుప్రభు గారు మొదలుపెట్టి 3 రోజులైంది, ఆయన ఆపట్ల. వీళ్ళకేమో ఆకలేస్తుంది. జనాలు కల్దీరిపోయేట్టున్నాయి. శిష్యులకు ఒక భయం, వాళ్ళు ఎక్కడ కల్దీరి పడిపోతారు. అందుకే ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు అయ్యా కల్దీరి పడిపోతారు, ఇంటికి వెళ్తే అన్నారు. ఎవరు? శిష్యులు. ముందు వాళ్ళకి ఉపవాసం ఏంటంటే చూపించాడు. తుఫాన్ ఎట్టుంటుందో చూపించాడు. పన్ను కట్టాల్సి వస్తే డబ్బులు ఎట్టుండవో చూపించాడు. పన్ను కట్టాలి కానీ ఏముండవు, డబ్బులు ఉండవు. మళ్ళీ అప్పుడు వెళ్ళి చేప పట్టమన్నాడు. ఎవరిని? పేతురుని. సో నేనంటున్నాను, 3.5 సంవత్సరాలు వారితో అనేకమైన ఉపమానాలు బోధించాడు, వారితో ప్రార్థించాడు, కలిసి ప్రార్థించాడు, కొండ మీదకి తీసుకెళ్ళి వారితో ప్రార్థించడానికి. ఇన్ని చేసినా లాస్ట్లో నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? ఇంకోటి గోడదుకు బారిపోయాడు. ఒక్కళ్ళేడంట. ఎవరు? అందరూ వెళ్ళిపోయారు. అందరూ చెదిరిపోయారు. ఎవరు? శిష్యులందరూ చెదిరిపోయారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 3.5 ఏళ్ళు ట్రైనింగ్ తర్వాత అందరూ. మనం 3 నెలల ట్రైనింగ్ చాలు, ఎంటీహెచ్ కావాలి. 6 నెలల ట్రైనింగ్ కావాలి, పిహెచ్డి కావాలి. ఎన్ని నెలల ట్రైనింగ్? 6 నెలలు ట్రైనింగ్ చేసి మనకేం కావాలి? పిహెచ్డి కావాలి. ఇవాళ రోజు నేర్చుకోవడానికి ఇష్టపడలే ఎవరు. నేర్చుకోవడానికి బైబిల్ చదవకుండా పాస్టర్ అయిన వాళ్ళు లేరా చెప్పండి అన్నాడు. బైబిల్ చదవకుండా పాస్టర్ అయిన వాళ్ళు లేరా? అసలు ఏమని లేరా? బైబిల్ మొత్తం చదవరు అసలు. మొత్తం అందులో ఏముందో తెలియదు. ఎలా వాడుకుంటాడు దేవుడు వాళ్ళని చెప్పండి? ఎలా వాడుకుంటాడు? బైబిల్ చదవడం దేవుడి పిలుపు మనం అనుమానించాలి. బైబిల్ చదవకుండా సేవకు వచ్చిన వాడి పిలుపు ఖచ్చితంగా. ఏమండి, మీరు ఒక ఇల్లు కట్టాలి. బోయజ్ గారు మంగళగిరిలో ఇల్లు కట్టాలి. ఎవరిని పిలుస్తారు? నాకు అసలు ఏమీ రాదు, చాబీ పట్టుకోవడం చేత నన్ను పిలుస్తారా? ఎక్స్పర్ట్ని టోనీ రోహిత్ని పిలుస్తారా? పిలుస్తాం కదా. ఇప్పుడు ఆయన రాజ్య నిర్మాణం కొరకు ఆయన పంపిస్తా ఏ విషయంలోనే ఎట పంపిస్తాడు దేవుడు? అంటే ఆయన అవమానపరచుడు, నేర్చుకోమంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే లేనోడిని పిలవడని కాదు. గాడ్ మే కాల్ హిమ్. ఎవరిని? వాళ్ళని పిలవచ్చు, కానీ వాళ్ళు ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంటే రాకుండా పని చేస్తే పని ఎలా అప్పగిస్తాడంట? నేను రాకుండా పని అప్పగిస్తాడు చెప్పండి. నేను ఇఫ్ యూ డోంట్ లెర్న్, ఇఫ్ యూ డోంట్ ప్రే, అంటే నువ్వు నేర్చుకోవడానికి ఇష్టం లేదు, దేవుడు ఎలా వాడుకుంటాడు? నేను అది చేసేది నీ సేవ తప్ప దేవుడి సేవ అయితే కాదు. పాదాల దగ్గర కూర్చుని నేను సత్యమేంటో అర్థం చేస్తుంది ప్రజలకు చెప్పడానికి అయితే యథార్థమైన పరిచయం. నాకే బైబిల్ చదవలేదు, నేను బైబిల్ చదవలేదు, నేను చదవను, నాకు అన్నీ తెలుసు అంటే ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో టీవీల్లోనూ పెద్ద వాల్ పోస్టులో కనపడే పెద్ద సేవకుడు సూట్ వేసుకునే సేవ చెప్పిన సమాధానం అయిపోయిన తర్వాత ఏంటి సంగతి ఇదంతా ఏంటంటే లాస్ట్కి ఒక మాట తేల్చాడు. చెప్పలేక చెప్పాడు. నేను ఎక్కువ గూగుల్ ఫాలో అవుతాను అన్నాడు. అయిపోయింది. నేను ఎక్కువ ఏం ఫాలో అవుతాను? గూగుల్. అయిపోయా. ఆ రోజు ప్రసంగం ChatGPT ఇచ్చింది ఆయన, బైబిల్ ఇవ్వాల. ఆ రోజు ప్రసంగం ఎవరు ఇచ్చారు? ప్రేమ్. ChatGPT ఇచ్చింది, దేవుడిగా ఇవ్వాల. ఈయన చదవాల. సో సిద్ధపాటు చిన్నుట అవసరమని చెప్తున్నాను. దేవుడు గాడ్ ట్రైన్స్ ఏ పర్సన్. గాడ్ ట్రైన్స్ ఏ పర్సన్. నిలబెడతాడు, వాళ్ళు చేస్తాడు, మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. అందుకే వాళ్ళు కూర్చోబెట్టి అలాగే చేసుకుని ఇశ్రాయేలీలను కూడా సినాయి పర్వతం దగ్గర ఆల్మోస్ట్ లైక్ ట్రైనింగ్. అది కూడా మోషే 40 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఫస్ట్ ఏం చేశాడు? కంగారు పడలేదా? అన్నాడు,
నేను చేయగలను అనుకున్నాడు. ఎందుకని? ఐగుప్తు దేశపు సకల విద్యలు ప్రవీణుడు కాబట్టి, నాకంటే పాపులర్ మ్యాన్ లేడు కాబట్టి, నాకులాగా ఈజిప్ట్ ఎవరికి తెలియదు కాబట్టి ఐ కెన్ డూ అనుకున్నాడు. దేవుడు తర్వాత తీసుకున్నాడు. నేను చేయగలను అనుకుంటే ఏమి దేవుడు నిలబెట్టుకుంటాడు. సో ఈరోజు లెసన్లో డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? సరే, అలాగే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన ఎవరు ఇప్పుడు వెళ్ళిపోవాలా? పిల్లలు తీసుకురావాలి కదా. నీకే పిల్లలు ఇక్కడ లేరుగా, ఎక్కడెక్కడోగా. సో ఫస్ట్ ఇయర్ ఎవరన్నా ఒక 20 minutes కేటాయించగలరా నాకు?